క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమైన బిడ్డలారా, ఈ యొక్క జాతీయ యువత ఆదివారంగా మనం కొనియాడుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క యూత్ కూడా శ్రీ సభకు వెన్నెముక లాంటి వారు. శ్రీ సభ అంటే చర్చికి వాళ్ళు మనకి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళంట, వెన్నెముక లాంటి వారంట. కాబట్టి ఈరోజు మనం చాలా మందిని యూత్ ఏదైనా మాట్లాడితే, నీకేం తెలుసు, నువ్వు పక్క బా, నువ్వు మాట్లాడ, మీకు మాట్లాడడానికి విలువ లేదు, మీరు ఎక్కువ ఆలోచించలేరు, మీకు తెలియదు, పెద్దలు ఉన్నారు కదా మీకెందుకు అనేటువంటి మాటలతో త్రోసిపుచ్చుతూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభు అలా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా మనం అవకాశం ఇవ్వాలి, మాట్లాడడానికి, ప్రార్థించడానికి, పని చేయడానికి, సేవ చేయడానికి. అన్ని విషయాల్లో మనము యూత్ని ప్రోత్సహించాలి. అదే ప్రభు మనందరికీ కూడా నేర్పించేది. ఈరోజు యూత్, మన శ్రీ సభలో యూత్ లేకపోతే రేపటి కాలంలో మనము ఆ యేసు ప్రభు స్థాపించినటువంటి ఆ పరిచర్యను మనం కొనసాగించలేము. యేసు ప్రభు ఏ విధంగా అయితే వాక్యాన్ని భూ దిగంతముల వరకు మీరు వ్యాపింపచేయండి అన్నారో, ఆ వాక్యాన్ని మళ్ళీ నువ్వు యూత్కు నువ్వు అప్పచెప్పాలి. ఇదిగో నీవు ఆ ప్రభు ఏ విధముగా అయితే వాక్యాన్ని బోధించాడు, ప్రభు ఏ విధముగా అయితే ఇతరులకు సహాయం చేశాడో, ప్రభు ఏ విధముగా అయితే ప్రార్థన చేశాడో, ప్రభు ఏ విధముగా అయితే క్షమించాడో, ఆ విధంగా యేసు ప్రభు యొక్క ఆ విలువలన్నీ ఆ యూతే, ఆ యువకులే ఇతరులకు అందచేయాలి. బాగా గమనించండి. ఒక యువతి, ఒక అమ్మాయి ఉందనుకో, ఆ అమ్మాయి యూత్లో ఉంటూ ఆమె ప్రార్థన కూడికలను అయితేనేమి, ప్రార్థించడంలో అయితేనేమి, అన్నిటిలో పాల్గొన్నట్లయితే, వాక్యం చదవటం ఎందు, లేదా ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడం అయితేనేమి, లేదా ఏదైనా ప్రోగ్రామ్స్లో పాల్గొనడం అయితేనేమి, ఈ విధంగా చేసినట్లయితే వివాహమైన తర్వాత కూడా ఆమె పిల్లలకి ప్రార్థన నేర్పించడం, వాక్యాన్ని నేర్పించడం, చదవడం నేర్పించడం, ఇవన్నీ కూడా చేస్తుంది. ఆ విధంగా ఒక యువతి ఈ విధంగా యాక్టివ్ మెంబర్గా యూత్లో ఉంటే, ఆమె వివాహమైన తర్వాత ఆమె పిల్లలు కూడా ఏ విధముగా ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఆమె సిద్ధపడిందో అదే దానిని తన పిల్లలకు కూడా నేర్పిస్తుంది. వాళ్ళ యొక్క పిల్లలకు నేర్పించిందంటే దాని అర్థం ఏంటి? ఆ కుటుంబానికి అంతటి కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క విలువలతో వారు జీవించిన వాళ్ళు అవుతారు. అలా కొన్ని కుటుంబాలన్నీ కలిస్తే శ్రీ సభగా, చర్చిగా మారుతుంది. కాబట్టి ఈరోజు యువకులు అందరూ కూడా కలవాలి. ప్రత్యేక విధంగా చాలా విచారణలో యువకులకు సపరేట్ గా మాస్ కూడా ఉంటుంది, దేవుబలి పూజ కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇలా చిన్న ప్యారిస్లలో మనము స్పెషల్గా వాళ్ళని ట్రీట్ చేయం. కాబట్టి ఈరోజు మనము అలా యూత్ను కూడా ఎంకరేజ్ చేయాలి. యూత్తో కలిసి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, ప్రార్థనా కార్యక్రమాలు అవన్నీ కూడా చేయాలనేదే మన కథోలిక బిషప్స్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ తరుణంలో మనమందరం కూడా ఈ యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం. ఈనాడు ముఖ్యంగా ఈనాటి మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే, మొదటి పట్టణం ఏం చెప్పబడుతుందంటే, అక్కడ ఒక మాట నేను వినిపిస్తాను. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము, అక్కడ ప్రభు వాక్యం మనం చూసినట్లయితే 6వ వచనం, ప్రభువు అద్భుత కార్యములను ఎవరు ఎరుగుట సాధ్యము కాదు అంటున్నారు. ప్రభు యొక్క అద్భుతాలను, ప్రభు యొక్క పనులను తెలుసుకోవటము అది మనకు సాధ్యపడినటువంటిది. మానవులకి ప్రభు యొక్క ఆ యొక్క చేసినటువంటి పనులను, ప్రభు యొక్క కార్యములను తెలుసుకోవడము మానవుని యొక్క ఆలోచనకు అది అతీతముగా ఉంటుంది. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థించినప్పుడు ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ఊహకు మించినటువంటి విధముగా నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాను. కాబట్టి ఈరోజు మనము ఏం జరుగుతుందో మనకు ముందే తెలిస్తే అప్పుడు నీకు ప్రభువుకు తేడా ఏంటి? అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభువు యొక్క కార్యములు, ప్రభు యొక్క పనులను అవన్నీ కూడా మనకు మించినటువంటి విధముగా, మన ఆలోచన శక్తికి అది సరిపడినంత అంత మిక్కుటముగా ఉంటున్నాయనేది ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అదే 7వ వచనంలో మనం చూస్తే, ఆ కార్యమును గాంచి నోట మాట రాక దిగ్భ్రాంతి చెందుదురు అంటున్నారు. అంటే ఆ యొక్క పనులను ఒకసారి మనము ప్రార్థించినప్పుడు కానీ,
మనం ఒకసారి ప్రభువు నమ్మినప్పుడు కానీ ప్రభువు చేసినటువంటి ఆ కార్యములు మనం చూస్తే మన నోట మాట రాదంట. అంటే అంత అద్భుతంగా, అంత ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. అదే ఈనాటి మొదటి పట్టణం మనకు తెలియజేసేది. ప్రేమ ప్రభు రెండవ పట్టణంలో అక్కడ ఏం చెప్తున్నారు? విశ్వాసాన్ని గురించి చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? విశ్వసించుటయేనా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడచాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. అక్కడ ప్రభువాక్యం ఏం చెప్పబడుతుందంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము ఎవరైతే కలిగి జీవిస్తారో వారు ఈనాటి మొదటి పట్టణంలో చెప్పినట్టుగా ఆ దేవుని యొక్క అద్భుతాలను మానవ మాత్రులు చూడలేరు. కానీ విశ్వాసముతో జీవించగలిగేటువంటి వారు ఆ దేవుని యొక్క అద్భుతాలను ముందుగానే తెలుసుకుంటారు. అది ఈరోజు మొదటి పట్టణానికి రెండో పట్టణానికి కనెక్షన్. మొదటి పట్టణంలో ఆ వాక్యాన్ని, ఆ యొక్క దేవుని యొక్క కార్యాలను ఎవ్వరు కూడా గుర్తించలేరు. మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క మేధాశక్తి కానీ అది సరిపడదు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి అని ఈరోజు మొదటి పట్టణం చెప్తే, రెండో పట్టణం ఏం చెప్తుందంటే, రెండో పట్టణంలో ఎవరైతే విశ్వాసాన్ని కలిగి జీవిస్తారో వారు దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క మనసును తెలుసుకొని జీవిస్తారు అని చెప్పేసి ప్రభు వాక్యం చెప్తుంది. అందుకే ఏం చెప్తున్నారు? విశ్వసించుట ఏమిటంటే మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట. మనము ఏ దానికోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో, కొంతమందికి పిల్లలు లేక చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతో మంది వైద్యుల్ని కలిసి ఉంటారు, ఎంతో మందిని ఎన్నో చోట్ల, ఎన్నో ఆసుపత్రులు వాళ్ళు తిరిగి వచ్చినప్పటికీ కూడా, ఎన్నో గుడులు గోపురాలు పోయినా కూడా వారికి ఎటువంటి సంతానం కలగదు. కానీ కొంతమంది చెప్తారు, ఇదిగో ఫలానా గుడిలోకి వెళ్ళు, ఫలానా ప్లేస్ లో ఆ మరియ మాతను మీరు దర్శించండి, తప్పకుండా మీకు సంతానం దొరుకుతుందని నిస్సందేహముగా, నిశ్చయముగా చెప్తారు. ఎవరైతే అలా నిరీక్షించి, అంటే వాళ్ళు బిడ్డ కోసం ఎదురు చూస్తుంటారు కదా, వారు నిస్సందేహముగా అవును ఈ మరియ తల్లిని నమ్ముకుంటే నాకు పండంటి బిడ్డ పుడతాడని ఎవరైతే విశ్వసిస్తారో, ఆ విశ్వాసములో వారికి ఎటువంటి అనుమానం లేకుండా నిశ్చయముగా, నిస్సందేహముగా వారు మనం చూడజాలని విషయాలను, అది పుడతాడు పుట్టడో మనకు తెలియదు, కానీ పుడతాడు అనేటువంటి నమ్మకముతో, విశ్వాసముతో ఎవరైతే జీవిస్తారో అదే విశ్వాసం. ఆ విశ్వాసమే దేవుడు వారికి పండంటి బిడ్డను ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు చూస్తుంటాం, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, చాలాసార్లు ఆ ప్రభువు యొక్క మనం చూస్తే అక్కడ కొన్నిసార్లు కొంతమంది కుష్ఠరోగులను కావచ్చు, కుంటి వాళ్ళని కావచ్చు, అలా గురుడ్డి వాళ్ళని కావచ్చు, వాళ్ళ దగ్గరికి ప్రభు పోయినప్పుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో నీవు లేచి నడువుము అని చెప్తున్నాడు. వాళ్ళు నడుస్తున్నారు, ఇదిగో నీ పడకను తీసుకొని నువ్వు పో అంటున్నారు. మళ్ళీ ప్రభు ఏం చెప్పాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుచుంది అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ నీ తల్లి విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థత పొందుతున్నావు, ఇదిగో మీ నాన్న విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థత పొందుతున్నావు, ఇదిగో మీ తమ్ముడు ప్రార్థన చేయడం ద్వారా నువ్వు స్వస్థత పొందుతున్నావు అని ప్రభు చెప్పట్లా. అక్కడేం చెప్తున్నాడు ప్రభు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుస్తుంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు నీకు మంచి జరగాలంటే అది నీ వల్లే సాధ్యమవుతుంది. ఇదిగో మా అమ్మ రోజు ప్రార్థన చేస్తుంది కదా, మా అమ్మ ప్రార్థన చాలే మా కుటుంబాన్ని అంతటి కూడా కాపాడుతుంది అనుకోవడము బుద్ధి లేనితనం. ప్రభు చాలా సందర్భాలు చెప్తున్నాడు, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలాఢ్యం చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతుంది, నీ విశ్వాసం ద్వారానే నీవు దేవుని యొక్క సంరక్షణలో నువ్వు ఎదగబడుతున్నావు,
నీ విశ్వాసం ద్వారానే నీవు దేవుని యొక్క ఆ దీవెనలను పొందుకుంటున్నావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు విశ్వసించుట యందు మనం నిశ్చయముగా ఉండాలి. ఇదిగో నేను దేవుని చేత దీవింపబడాలంటే నా విశ్వాసాన్ని నేను పట్టు విడవకుండా నేను ప్రార్థన చేయాలి అనే సత్యాన్ని దేవుడు మనందరికి కూడా ఈ సమయంలో మనకు ఎరుగుపరుస్తున్నాడు. ఈనాటి పట్టణంలోనే, రెండవ పట్టణంలో విశ్వాసాన్ని గురించి చెప్తూనే అబ్రహాముని గురించి చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? 8వ వచనం చదువమ్మా. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడగునట్లు చేసినది. ఆ విశ్వాసమే దేవుని మాట వినేలా చేసింది, దేవుని మాటను విధేయించేలా చేసింది. విశ్వాసం లేకపోతే ఆయన ఏమనుకున్నాడు? ఆయన ఏమన్నా దేవుని చూశాడా? చూడలా. ఒక స్వరం ఆయనకు వినబడింది. ఒక స్వరం వినబడి ఏమని చెప్తుంది? అబ్రహాము, నువ్వు వెంటనే నీ యొక్క బంధువులను, ఆస్తిపాస్తులను అన్నిటిని కూడా ఉన్న పొలంగా వదిలిపెట్టి నేను చూపించేటువంటి వాగ్దత్త భూమికి నువ్వు వెళ్ళిపో అంటున్నా. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం చెప్తుంది ఆయన ఆ దేవుని యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఉన్న ఫలంగా నువ్వు వెళ్ళిపో అంటే ఎవరు పోతారండి? ఆస్తిపాస్తులను వదిలిపెట్టి అక్కడ పోతే అక్కడ ఇల్లు ఉందో, అసలు ఇల్లు కూడా లేదు. పోనీ నీకేమన్నా దేవుడు బాగా మంచి మేడ మీద తయారు చేసి, ఇదిగో వస్తుండ్రు కదా, అబ్రహాం వస్తున్నాడు, అబ్రహామా ఇదిగో నీకు తాళం చెవులు ఇస్తాను, పోయి ఆ ఇంట్లో ఉండంటున్నాడా? లేదు. ప్రభు ఏమంటున్నాడు? నీవు నా మీద ఆధారపడి నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది అంటున్నాడు. ఆ మంచి ఎవడికి తెలుసు? ఎలా ఉంటుందో తెలుసు. ఆడికి పోతే, ఆ యొక్క దేశానికి పోతే అక్కడ పెద్ద పెద్ద గొడవలు, యుద్ధాలు చేశారు. దేవుణ్ణి నమ్ముకొని పోయినంత మాత్రాన ఇమ్మీడియట్ గా ఆయనకేం పెద్ద కిరీటం తెచ్చి పెట్టలా. ప్రభు వాక్యం పలుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడే ఆది కాండంలో మనం చూస్తాం. అబ్రహాముని పిలిచిన తర్వాత 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాముని పిలిచిన వెంటనే ఆయన ఎవరిని తీసుకుపోతున్నాడు? ఆయనతో పాటు లోతుని తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకువెళ్తున్నాడు? అరే బాబు, దేవుడేమో రమ్మంటున్నాడు, నేను ఒక్కని పోతే నా పరిస్థితి ఏంది? నాకంటూ ఒకరు సపోర్ట్ ఉండాలా, నాకంటూ తోడు ఉండాలి కదా అని చెప్పేసి అబ్రహాము ఒకరిని తోడుగా తీసుకుపోతున్నాడు. చాలా మంది అంటారు అబ్రహాము దేవుడి మాట తూచా తప్పకుండా పాటించారని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, అబ్రహాము నిజంగా దేవుడి వాక్యాన్ని పాటించాడా? చెప్పండమ్మా. పాటించారనే వాళ్ళు చేతండి. దేవుని వాక్యాన్ని పాటించారు. ఇంతే ఎత్తుతున్నారు అంటే డౌట్గా ఎత్తున్నారు. ఫుల్గా దేవుడి వాక్యాన్ని అబ్రహాము తూచా తప్పకుండా పాటించారు అనేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇందాక చేయతగా ఉన్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? పాటించాడా, పాటించలేదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు చేయెత్తన నాకు తెలుసు, డైరెక్ట్గా నేను పేరు పెట్టి అడుగుతాను. ఇప్పుడు మీరు చేయెత్తలేదు కదా, దేవుని వాక్యాన్ని పాటించారన్నప్పుడు వీళ్ళందరూ చేయెత్తారు. దేవుని వాక్యాన్ని పాటించలేదు అన్నప్పుడు కొంతమంది దించారు. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఏంటి? పాటించాడనే, పాటించలేదనే? ఏమ్మా మాస్టర్, ఏం నువ్వే కార్నర్లో నువ్వేం చేయెత్తలా, ఇప్పుడు చెప్పు. వినలేదు ఫాదర్ అంటావా? సరే, ఇటువైపు. సరే, దేవుని వాక్యాన్ని పాటించాడా అంటే పాటించాడు, కానీ దానిలో లోటుపాట్లు ఉన్నాయి. దేవుడు ఏం చెప్పాడు? అందరినీ వదిలిపెట్టి రా బాబు అన్నాడు. ఆయన ఏం చేశాడు? భార్య, పిల్లలు, బంధువులు, అన్నదమ్ముల పిల్లలు అందరినీ వెంట పెట్టుకొని పోతున్నాడు, పాటిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఎక్కడో ఒక చిన్న లోపం, ఎక్కడో ఒక చిన్న అపనమ్మకం. అరే బాబు, నేను ఉన్న పొలంగా అందరిని వదిలేయమంటే రేపు నాకు సంఘంలో తలెత్తుకొని తిరగాలంటే నాకంటూ సపోర్ట్ ఉండాలి కదా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అన్న కొడుకును లోతును వెంట పెట్టుకొని పోతున్నాడు. అది 11వ అధ్యాయంలో జరుగుతుంది. తర్వాత నువ్వు పేజీ తిప్పినవంటే తర్వాత అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఇమ్మీడియట్ గా ఎవరైతే నాకు తోడుగా ఉంటారని ఆశపడి తీసుకుపోయినారో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అక్కడ పెద్ద ఫైటే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఆయన ఆ భూమిల కోసము, నాకు మంచి భూమి కావాలా,
నువ్వేంది ఇట్లాంటి భూమి వాగ్దత్త భూమికి పోయిన తర్వాత అక్కడ భూమి విషయంలో వాళ్ళు గొడవ పడ్డం మనం చూస్తున్నాం. ప్రేమైన సహోదరి సహోదరుల, ఆయన అందుకే ఏం చేస్తున్నాడంటే ఇమ్మీడియట్ గా అటైతే నీకు ఎలాంటి భూమి కావాలో ఆ మైదానాల్ని నువ్వు తీసుకో అని చెప్పేసి అబ్రహాముని దేవుడు పిలిచింది 12వ అధ్యాయంలో పిలుస్తాడు. తర్వాత 12వ అధ్యాయంలో అయిపోయిన వెంటనే చివరిలో 12వ అధ్యాయం చివరిలో వారందరూ కూడా వాళ్ళు ఒకరొకరు గొడవపడి వాళ్ళు విడిపోవడం మనం చూస్తున్నాము. 6వ వచనం చెప్తుంది, 13-6వ వచనంలో వారు ఇరువురు కలిసి కాపురం చేయుటకు ఆ చోటు చాలేదు, పశు సంపదలు వీరిగా ఉండుటచే వారి ఇరువురు కూడి ఒక ప్రదేశమున నివసింపలేకపోయారు. వారిద్దరు కూడి ఒక ప్రదేశమున నివసింపలేకపోయేది. కాబట్టి అక్కడ మనం చూస్తే కాపరుల నడుమ కలహములు పుట్టెను అంటున్నారు. అప్పుడు మనం చూస్తాం 8వ వచనంలో అబ్రహాము లోతుతో మనము ఆయన పోయిన వారము, మనలో మనకు ఈ జడగములు రాకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే దేవుడేమో అందరిని వదిలిపెట్టరా, సమస్తాన్ని వదిలిపెట్టరా అన్నారు. కానీ ఈయన మాత్రము దేవుని మీద కొంచెం అపనమ్మకంతో ఆ విధంగా తోడుని తీసుకుపోతున్నా. ఎవరైతే నాకు తోడుగా ఉంటారంటున్నారో వాళ్ళే అక్కడ ఫైట్ చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఇంకా మళ్ళీ ఇంకొక చాప్టర్లో చూస్తే అక్కడ వారిరువురు కూడా కలిసి లేరని తెలిసిన తర్వాత వేరే దేశస్తులు వేరే వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు 11వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో. ఆ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన జీవితంలో ఒక్కసారిగా దేవుణ్ణి ఆయన విశ్వసించలేదు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే మొత్తం ఇదే పోతే మళ్ళీ యూత్ గురించి రాలేను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా దేవుడు దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపును ఏ విధంగా ఆలకించాడంటే విశ్వాసముతో ఆయన లోబడ్డాడు, విశ్వాసంతో ఆయన విధేయించాడనేదే ఈ సత్యము మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా అక్కడ 2వ వచనంలో చూస్తే అంటే ఆ హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము దేవుడి యొక్క పిలుపును ఆలకించాడు, అది విశ్వాసంతో ఆలకించాడు అనేటువంటి సత్యము మనకు తెలియజేస్తుంది. ఆ విధంగానే ఆయన స్వదేశాన్ని విడిచిపెట్టాడు. అక్కడ 9వ వచనంలో చూస్తే వారు అక్కడ ఆ స్వదేశాన్ని విడిచిపెట్టి ఒక విదేశీయుడులాగా ఏమి తెలియనటువంటి ప్రదేశంలో దేవుడు మంచి చేస్తాడనేటువంటి విధముగా నిశ్చయముగా ఎటువంటి భయము ఆందోళన లేకుండా ఆయన ఏమి తెలియనటువంటి ప్రదేశంలో ఆయన ఒక విదేశీయుడుగా ఉంటూనే ఆయన జీవించడం జరుగుతుంది. 11వ వచనంలో చూస్తాము అక్కడ ఆ దేవుడు ఆ సారాను కూడా, ముసలి ప్రాయంలో ఉన్నటువంటి సారా కూడా, ఆయన భార్య అయినటువంటి సారాకు సంతాన భాగ్యాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుడు విశ్వాసంలో ఉన్నటువంటి వారిని గొప్పగా దీవిస్తాడనేదే ఈనాటి పఠనం మనకు తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే అక్కడ మీరు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు గనుక, ఓ యువతి, ఓ యువకురాలా, ఓ యువతి యువకులారా, మీరందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు. మీరు అనుకుంటుంటారు ఆ గుడి లేకపోతే నన్ను ప్రోత్సహించట్లేదు, నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, నాకు ప్రార్థించాలని అనుకున్నా కూడా నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, పాట పాడాలనుకున్నా కూడా నన్ను ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అని మీరు బాధపడుతున్నారేమో. ప్రభువు యొక్క వాక్యం పలుకుతుంది, మీరు దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలు, ప్రేమైనటువంటి బిడ్డలు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. చదువమ్మా. ఆయనను పోలి మీరు జీవించాలి. ఎవ్వరు మిమ్మల్ని పిలిచినా పిలవకపోయినా, మీకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడికి నేను ఇష్టమైనటువంటి బిడ్డను అనేటువంటి ఆలోచన మీ అందరిలో ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు ఏదో తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేసినా కూడా మీరు అలా వెనక్కి పోకూడదు. అందుకేమంటున్నారు, మీరు దేవుని బిడ్డలు కనుక మీరు ఆయనను పోలి జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు ఏమంటున్నాడు, చాలా సార్లు ఆయన తండ్రి చిత్తాన్ని పాటించడానికి వచ్చాను అంటున్నాడు. కాబట్టి అంటే తండ్రి మాటను ఆయన వింటున్నాడు.
ఆయన తన తండ్రి మాట వింటున్నప్పుడు మనం కూడా దేవునికి బిడ్డలమైనప్పుడు మనం కూడా ఆ దేవుని స్వరాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి ఓ యువకుడా, యువతి, మీరు మొదటిగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు అబ్రహాము ముసలి ప్రాయంలో ఉన్నటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా దేవుని స్వరాన్ని వింటున్నాడు, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నాడు, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాడు. కాబట్టి యువతి యువకులుగా యవ్వన ప్రాయంలో నేను ఒకరి మాట వినను, నాకు వాళ్ళు చెప్పేటంటే వీళ్ళు చెప్పేటంటే అని మనము అలాంటి పట్టింపులు ఉండే ఉంటాయి. కానీ ఈరోజు ప్రభు వాక్యం పలుకుతుంది, ఈరోజు మనమందరం కూడా దేవుని స్వరం వినాల్సినటువంటి ఆ సమయం వచ్చింది. కాబట్టి మనమందరం కూడా దేవుని మాటను వినాలి, దేవునికి పోలి మనం జీవించాలి. అంటే దేవుడు క్షమించమన్నాడు, దేవుడు ప్రేమించమన్నాడు, దేవుడు సహాయం చేయమన్నాడు. కాబట్టి అలాంటి విలువలతో మనం జీవించాలనేదే ప్రభు మనందరికి కూడా తెలియజేస్తున్నాం. క్రీస్తు మనలను ప్రేమించున్నట్టు చేతనే చదువు ఆ వాక్యాలన్నీ కూడా ఏం చెప్తున్నా అంటే 3 వాక్యాలు ఉన్నాయి. 3 వాక్యంలో మొదటి వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేవుని బిడ్డలు, మీరు నాకు ఇష్టమైనటువంటి బిడ్డలు, కాబట్టి మీరు నా వాక్యానికి అనుగుణంగా నన్ను పోలి జీవించాలని చెప్తుంది. రెండో వాక్యం ఏం చెప్తుందంటే, మీరు జారత్వము, అపవిత్రత్వ, లోబితనము ఇలాంటి చెడుకు మీరు దూరంగా ఉండండి, మీరు దేవుని యొక్క సంరక్షణలో పెరగాలి, మీరు పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి, మీరు పవిత్రులుగా ఉండాలి. యవ్వనస్తులారా, మీరు మాటల ద్వారా, చూపుల ద్వారా, లేదా మొబైల్కి అడిక్ట్ కావడం ద్వారా మనం ఎన్నో అవకాశాలు ఉంటూ మనము పవిత్రతను కోల్పోయేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మనం చెడిపోయడానికి అవకాశాలు ఎన్నో దారులు ఉన్నాయి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఇలాంటి సందర్భంలో కూడా మీరు పవిత్రంగా జీవించాలి అనేదే ప్రభు మనందరినీ కూడా ఆశించేది. కాబట్టి ఈ సమయంలో మొదటిగా యువకులను తెలుసుకోవాల్సింది ఏంటంటే, యువకులు ప్రభు యొక్క వాక్యాన్ని వినాలి, ఆ వాక్యానికి అనుగుణంగా జీవించాలి. ఈ వాక్యం ఏంటంటే, మనలందరినీ కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించండి అని చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధులుగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తాడో దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. అది మనం నేర్చుకోవాల్సిన మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, విజ్ఞానము అర్జించుట అన్నిటికంటే ముఖ్యమైనది, నీకున్నవన్నీ హెచ్చించిన దానిని పడయుము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ ఏం చెప్పబడుతుందంటే వాక్యము, ఇదిగో విజ్ఞానమును మీరు అర్జించాలి. యువకులందరూ కూడా మీరు ఏదేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, ప్రతి దాని గురించి ఎంక్వైరీ చేస్తుంటారు, ప్రతి దాని గురించి దానిలో డీప్గా వెళ్ళిపోతుంటారు. కానీ విజ్ఞానం అంటే కేవలము తెలుసుకోలేనివి తెలుసుకోవడం కాదు. విజ్ఞానం అంటే ఏంటంటే, విజ్ఞానం అంటే ఇంకొక మాటలు చెప్పాలంటే దేవుడే దేవుని యొక్క వాక్యాన్ని అది మనకు బాగా అర్థం కావాలంటే, సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము అక్కడ 11వ వచనం నుంచి మనం చూస్తే, విజ్ఞానము తన బిడ్డలను పెంచి గొప్పవారిని చేయును, తన చెంతకు వచ్చి వారిని ఆదరించును. తర్వాత విజ్ఞానమును ప్రేమించువారు జీవమును ప్రేమించినట్లు విజ్ఞానము కొరకు వేకును లేచువాడు ఆనందము పొందును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ విజ్ఞానం అంటే ఏంటంటే దేవుడు. ఎవరైతే దేవుని కోసం ఆరాటపడతారో, విజ్ఞానం కావాలని ఆరాటపడడం అంటే దేవుడు కావాలని ఆరాటపడడం. దేవుడు కావాలని ఆరాటపడితే వారికి ఏం చెప్తున్నాడు, దేవుడు వారికి జీవమును కలుగు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఈ చాప్టర్లో మనం చూస్తే దాదాపు ఒక 7 అంశాలు మనం నేర్చుకోవచ్చు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము 11 నుంచి 17 వచనాల వరకు మనం చదివితే, అక్కడ విజ్ఞానము అనేటువంటి పదం ప్లేస్ లో దేవుడు అని చదవండి ఒకసారి, ఎట్లుంటుంది వాక్యము అక్కడ. ఓకే, తర్వాత 13వ వచనం చదువు.
దేవుణ్ణి అర్జించువాడు ఇక్కడ దేవుణ్ణి అర్జించువాడు మిగుల గౌరవమును పొందుకుంటాడు. ఎవడైతే దేవుడి మీద ఆధారపడి జీవితాడో, ఎవడైతే విజ్ఞానం మీద ఆధారపడి జీవిస్తారో వారు ఎక్కువగా గౌరవించబడతారు. తర్వాత అక్కడ ఎక్కడికి వెళ్ళినను ప్రభువు అతనిని దీవించును. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే దేవుడు యువతి యువకుల్ని ఏమంటున్నాడంటే, విజ్ఞానం కోసం ప్రార్థన చేయండి. అంటే క్రీస్తు ప్రభు కోసం మనం ప్రార్థన చేయాలి. జ్ఞానమైనటువంటి దేవుడి కోసం మనం ప్రార్థన చేయాలి. పనికిరానటువంటి విషయాలన్నీ తెలుసుకొని నువ్వు బాగుపడవు. పనికిరాని విషయాలన్నీ ఎక్కువ మైండ్లో ఉంటే మనం బాగుపడం. కాబట్టి పనికొచ్చేటువంటి విషయం ఏంటంటే అది దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి అందుకే మనము కొన్నిసార్లు ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం, తల్లిదండ్రులారా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు ఏం చెప్తున్నాడంటే ద్వితీయోపదేశ కాండంలో, మీరు మీ ఇంటిలో ఉన్నప్పుడు మీరు దేవుడి గురించి మాట్లాడండి, దేవుని ప్రేమ గురించి మాట్లాడండి. పిల్లలు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని స్మరించాలి. అందుకే మీరు ఏమంటున్నాడు, వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాలను కూడా మీరు పలకల మీద రాసుకొని అక్కడ దాలుబంద్రాలు కూడా కట్టండి అంటున్నాడు. ఎందుకు కట్టబట్టున్నాడు? ద్వితీయోపదేశ కాండంలో పిల్లలు మీ ఇంట్లో ఉన్నప్పుడు, యవ్వనస్తులు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ వాక్యాలను చదువుతున్నప్పుడు కొద్దిగా గొప్ప దేవుని యొక్క సంరక్షణలో వారు ఇంకా ఎక్కువగా దీవించబడతారనేటువంటి ఉద్దేశంతో, ఆ విధంగా ఆ జ్ఞానమైనటువంటి క్రీస్తు ప్రభుని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా దేవుడు మనకి ఆ వాక్యాన్ని, వారిని ఆ వాక్యంలో లీనం కావాలని, ఆ విధంగా ఆ జ్ఞానమైనటువంటి క్రీస్తు ప్రభుని మనం సొంతం చేసుకోవాలనేదే ఈనాటి రెండవ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మొదటిగా మనం దేవునికి లోబడి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి. రెండవదిగా దేవుని విజ్ఞానమైనటువంటి ఆ క్రీస్తు ప్రభుని, ఆ జ్ఞానము మనకు కావాలని ప్రార్థన చేయాలి. అందుకే సొలొమోను గ్రంథం మనం చూస్తే, సొలొమోను అక్కడ ఏం చేస్తాడంటే, చిన్న వయసులోనే అతను రాజు చేస్తారు. ఏం కావాలా నీకు, ఏం కోరిక కావాలో కోరుకోని దేవుడు అడిగినప్పుడు ఏమని కోరుకుంటున్నాడు? ఇదిగో నేను చిన్నవాడిని, వయసులో యవ్వనస్తుని, నాకేం తెలీదు, ఇంతమంది ప్రజలందరినీ కూడా నేను కాపాడాలంటే, పాలించాలంటే నాకు విచక్షణ జ్ఞానం కావాలి. ఇది మంచి, ఇది చెడు అని చూడగలిగేటువంటి ఆ జ్ఞానం నాకు ఇవ్వు అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే జ్ఞానం కావాలని కోరుకున్నాడో, జ్ఞానం అంటే ఇక్కడ దేవుడిని ఒక మాటలో చెప్పాలంటే, దేవుడా నీవు నాతో ఉండు, నా ఈ పరిపాలనలో, నా యొక్క చిన్నతనంలో నేను ఆవేశంతో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాను, అవన్నీ కూడా కొన్నిసార్లు ప్రజలకు ప్రీతికరంగా ఉండకపోవచ్చు. అందుకనే ఆ జ్ఞానమైనటువంటి నీవు నాతో ఉన్నట్లయితే నేను అందరిని కూడా మంచిగా పరిపాలిస్తానని చెప్పాడు. ఆ విధంగా దేవుణ్ణి కోరుకుంటున్నాడు. విజ్ఞానాన్ని కోరుకోవడం అంటే దేవుణ్ణి కోరుకోవడమే దాని అర్థం. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే, వెంటనే ఆయనకు జ్ఞానంతో పాటు దేవుడు ఇంకా 3 వరాలను ఇస్తున్నాడు. అదేంటి? ఎవ్వరికి లేనటువంటి సిరి సంపదలు, ఎవ్వరికి లేనటువంటి విజయాన్ని ఆయనకి ఇస్తున్నాడు. ఎవ్వరికి లేనటువంటి ఆ విధంగా, ఒకటి ధనము, ఒకటి ఆయుస్సు, ఒకటి సిరి సంపదల్ని ఆయనకిస్తున్నాడు. మూడవది ఆయనకు విజయాన్ని ఇస్తున్నాడు. అన్నిటిలో కూడా విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనం కూడా యవ్వనస్తులు మీరు ఆ ప్రభువుని కావాలని కోరుకోవాలి. నాకు ఉద్యోగం రావాలి, నాకు మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలి, దానికోసం కాదు. ముందు నువ్వు దేవుడు యొక్క జ్ఞానం కోసం కోరుకున్నట్లయితే దేవుడు నీకు సమస్తాన్ని నువ్వు అడుగుకు మునిపే నీకు దయచేస్తాడు. ఇక మూడవదిగా మనము ఈ యొక్క సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి మనం ప్రయత్నించాలంట. మోరల్ లైఫ్, పవిత్రమైనటువంటి జీవితం. అందుకే మొదటి తెస్సలోనిక రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. మొదటి తెస్సలోనిక రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం, అపవిత్రత యందు జీవింపమని దేవుడు మనల్ని పిలవలేదు, పవిత్ర జీవితమును గడుపమని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యవ్వనస్తులు ఎవరో చూస్తున్నారు, ఎవరో చేస్తున్నారు, కాబట్టి నేను బుద్ధిగా ఉండాలి, బుద్ధిగా నడుచుకోవాలి. ఇక
ఇక్కడ ఎవ్వరు చూడరు, దేవుడు ఒక్కడే చూస్తాడు. నువ్వు ఏం తప్పు చేసినా కూడా ఇమ్మీడియట్గా ప్రపంచానికి అందరికీ కూడా తెలిసిపోద్ది. కొన్నిసార్లు మీరు తప్పులు చేసినప్పుడు ఎవ్వరు లేరు ఇక్కడ అని నువ్వు ఏదో ఒక తప్పు చేసినావు అనుకో, ఇమ్మీడియట్గా మరో క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతుంది. ఒకవేళ తెలియకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తున్నది. దాచబడినది ఏది కూడా బట్ట బయలు కాకపోదు అని చెప్పేసి ప్రభు వాక్యం పలుకుతుంది. కాబట్టి ఈరోజు ప్రభు ఏంటంటే నీ హృదయాన్ని దాచుకోవాలా, నీ మనసు పవిత్రంగా ఉండేటువంటి విధంగా దాచుకోవాలి. నీవు చెడు నుంచి దూరంగా ఉండేటట్టు విధంగా నీ మనస్సును భద్రపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ మనసులో, నీ హృదయంలో ఉండబోతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ హృదయము దేవుని ఆలయం అని నీకు తెలియదా? పౌలు గారి ద్వారా చెప్తున్నాడు, నీ హృదయము దేవుని ఆలయం అని నీకు తెలియదా? నువ్వు ఎలా ధ్వంసం చేస్తున్నావు? అలా నువ్వు ధ్వంసం చేస్తే నీ హృదయంలోకి దేవుడు ఎలా వస్తాడు? కాబట్టి ప్రియమైన సహోదరి, నీ నోటిలో వచ్చేటువంటి చెడు మాట ద్వారా, నీ నోటిలో నుంచి వచ్చినటువంటి చెడు ఆలోచన ద్వారా దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క యువతి యువకుల ఆదివారం రోజున దేవుడు మనకందరికి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, అది మనందరినీ కూడా పవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అదే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక 4వదిగా గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 13-14, సోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి, కానీ ఈ స్వేచ్ఛ మీకు శారీరక వ్యామోహములకు లొంగిపోవుట కాక చూసుకొనుడు, కానీ ఒకరినొకరు ప్రేమతో సేవకులుగా ఉండు అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాట ద్వారా ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనకు శారీరకమైనటువంటి స్వేచ్ఛ కోసం కాదు, ఎప్పుడు పని చేస్తున్నాం, మాకు ఏ పని పాట లేకుండా మంచిగా ప్రశాంతంగా ఉండే విధంగా మమ్మల్ని దీవించండి, అది కాదు. ప్రభు ఏమంటున్నాడంటే, ఈరోజు మనము పని చేయాలి. యువతి యువకులు కూడా నువ్వు పని చేయాలి. దేవుడు కూడా యువకుడే, క్రీస్తు ప్రభు కూడా యవ్వనస్తుడే. యవ్వన కాలంలో ఆయన చనిపోయాడు. ఆ యవ్వన కాలంలో ఆయన ఉన్నంత వరకు ఎప్పుడు కూడా పని చేస్తున్నాడు. ఆయనకు తినడానికి కూడా అన్నం తినేటువంటి ఆ సమయం కూడా ఆయనకు ఉండేది కాదంట. ఆయన ఒకసారి ఇంటికి వస్తాడు, పాపం ఏదో తిన్నాము అమ్మని పలకరించిపోదామని ఇంటికి వచ్చినప్పుడు జనము కిక్కిరిసలు ఆడిపోతారంట వాళ్ళ ఇంటి ముందు. కాబట్టి ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా ఆయనకు తినడానికి కూడా ఆ తావు ఉండేది కాదంట. కాబట్టి ఈరోజు అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఎప్పుడు ప్రజల మనిషిలాగా ప్రజల్లో కలిసిపోతూ ప్రజల కోసమే సేవ చేస్తూ పని చేస్తూ ఉండేటువంటి వాడు. ఈరోజు యవనస్తులు మనం ప్రభువుని ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా పనిచేయాలనేదే ప్రభు మనందరికి ఇచ్చేటువంటి సందేశం. చివరిగా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన లేఖ 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, జాగరూకులై ఉండుడు, విశ్వాసము దృఢముగా ఉండుట, ధైర్యం కలిగి బలవంతులై ఉండండి అంటున్నాడు. కాబట్టి ఈరోజు చాలా సందర్భాల్లో మనము యువతి యువకులు ఏం చేస్తారంటే, కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో మనము అధైర్యపడుతుంటాం, భయపడుతుంటాం. మనం చేస్తామా, మనం చేయలేమా? కొన్నిసార్లు పెద్దలు కూడా మీరు చేయలేరని కాన్ఫిడెంట్గా వాళ్ళని కించపరుస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళని నిరుత్సాహపరచకూడదు. వారందరూ కూడా ధైర్యంగా వారి యొక్క విశ్వాసంలో నూరంతలుగా దీవించబడాలనేదే ప్రభు ఆశించేది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా మన కాడు ఉన్నటువంటి యువతి యువకులను కూడా మనం ప్రేరేపిద్దాం. వారు చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా వారును ఆధ్యాత్మికంగా నూరంతలుగా దీవించబడాలని వారిని మనం ప్రోత్సహిస్తాం. ఇదే మనందరి యొక్క బాధ్యత. ఈనాడు ఈ యొక్క సందేశం ద్వారా మనమందరం కూడా మన యువతి యువకుల కోసము వారిని ప్రార్థించడం ఎందు, పనిచేయడం ఎందు, వారికి ఆ గుడిలో అయితేనేమి అన్ని సమయాల్లో కూడా వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున.